నాయకునిగా కాదు, యువకునిగా, మీ ఇంటి బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీకు సేవకునిగా మీ ముందుకు వస్తున్నా. గత ఎన్నికల్లో మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నిరంతరం మీకు అందుబాటులో ఉన్నాం. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనులు చేశాం, అభివృద్ధి చేసి చూపించాం. ఇక మునుముందు కూడా అభివృద్ధి చేస్తాం. మమ్మల్ని ఆదరించండి, అవకాశం ఇవ్వండి అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 23వ వార్డు బీజేపీ అభ్యర్థి యువ కిషోరం అంతారం కిరణ్ కుమార్ నేడు వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలతో ఇంటింటా నిర్వహించిన ప్రచారానికి జనం నీరాజనం పలికారు. గత ఎన్నికల్లో ఈ వార్డు ప్రజలు తమకు కుటుంబానికి ఆదరించి అభిమానించి గెలిపించారని, అలాగే ఈ ఎన్నికల్లో ఇదే వార్డు నుండి తాను పోటీ చేస్తున్నానని, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని డైనమిక్ యంగ్ లీడర్ కిరణ్ కుమార్ ఓటర్లను కోరారు. భారత్ మాతా కీ జై. కమలం గుర్తుకే కమలం గుర్తుకే ఓటేద్దాం 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 కమలం గుర్తుకు ఓటేద్దాం ఓటేద్దాం గెలిపిద్దాం గెలిపిద్దాం బీజేపీ గెలిపిద్దాం 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 బీజేపీ గెలిపిద్దాం. మీ పిల్లవాడు ఉన్నాడు, అన్నిటికీ ఎప్పుడంటే అప్పుడు ఈరోజు వార్డు కౌన్సిలర్గా బరిలో ఉండడం జరిగింది కనుక మరి వార్డు ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటా. 365 రోజులు సంవత్సరానికి 24 గంటలు అహర్నిశలు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. గతంలో కూడా మాకు అవకాశం ఇచ్చారు. దాన్ని మేము మీకు ముందుండి ప్రతి విషయంలో కూడా ముందుండి పనులు చేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా నాకు వార్డు ప్రజలు కూడా అందరూ కూడా కమలం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. నమస్కారం, జై శ్రీరామ్. ఇవాళ 23వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా యువకుడు, ఉత్సాహవంతుడు కిరణ్ ముదిరాజ్ గారిని కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మేము ఇంటింటి ప్రచారానికి వస్తూ ఉంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి, గతంలో మేము వారికి అవకాశం ఇచ్చాం, వారు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కూడా మాకు పని విషయంలో కానీ, అందుబాటులో విషయం కానీ, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క వార్డు అభివృద్ధి కోసం పాటుపడడం జరిగింది. ఇట్లాంటి వ్యక్తిని మేము కోల్పోదలుచుకోలేదు. 100% గెలిపిస్తామనేటటువంటి మాట పెద్ద మనుషులందరి నుండి వినబడతా ఉన్నది. చాలా సంతోషం. కిరణ్ 23వ వార్డు అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఆయన గెలిచిన వెంబడే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ద్వారా పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఈ వార్డు అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ తరఫున మేము అన్ని రకాలుగా సహకరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరొకసారి ఈ వార్డు ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, 24 గంటలు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తికి అన్ని రకాల. నమస్కారం. 23వ వార్డు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో నాకు 5 సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు అందరినీ నా అక్క చెల్లెళ్ళలాగా, నా సోదరిమణుల్లాగా చూసుకొని సేవలు అందించానో లేదో మీ ఆత్మకి తెలుసు. అదే రకంగా ఇప్పుడు కూడా నా కొడుకు కాదు, మీ తమ్ముడు, మీ అన్న, మీ కొడుకు, ఈరోజు ఆయనకు అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ గెలిపించినట్టయితే అదే రకమైన సేవలు అందిస్తాడు. వీళ్ళ మాటలు విని ఓట్లు ఖరాబ్ చేసుకోకుండా, ఎందుకంటే ఆ 2 పార్టీలు ఏ ఒక్కరు గెలిచినా అటు ఇటు అవుతారు. కానీ ఈరోజు అత్యధిక మెజారిటీతో కిరణ్ కుమార్ని, నా కొడుకుని గెలిపించినట్టయితే ఎన్నలేని విశ్వాసం పెట్టి ఈ యొక్క వార్డు అభివృద్ధి కొరకై ఎంతైనా పోరాడతాడు. మున్సిపాలిటీలో ఒక నవ యువకునిగా పట్టు విడవకుండా అనేక రకాల వర్కులు తీసుకొని వచ్చి మన వార్డుని ఇంకా అభివృద్ధి చేస్తారు. అక్కల్లారా, చెల్లెల్లారా, ఈరోజు కిరణ్ కుమార్ 23వ వార్డు నుండి కౌన్సిలర్గా నిలబడ్డందుకు, పోటీ చేసినందుకు ఆయనను మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మన వార్డు గౌరవం ఇంకొకసారి కాపాడుకున్నట్టు అవుతుందని మీ అందరికీ తెలియపరచుకుంటూ, అవకాశం ఇచ్చినందుకు నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై హింద్, జై భారత్.